హలో గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసండి. స్టోరీ నెంబర్ 5, మనాలి కేస్. మనాలి అనే అమ్మాయికి 13 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకడు కిడ్నాప్ చేస్తాడనమాట. అది కూడా వాళ్ళ పక్క ఊర్లో ఉండేవాడు. వాడేంటంటే యాదవ్ కమ్యూనిటీకి చెందినవాడు. అది కాక ప్లస్ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే డబ్బుతో ఏమైనా కొనేయగలడు. ఇలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, రేప్ చేసి, వ్యభిచారంలో దించడం లేదా వేరే వాళ్ళకి అమ్మేయడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట. అలానే ఇది కూడా ఉత్తరప్రదేశ్లో మనాలి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్ళాడు అనమాట. అక్కడ తీసుకువెళ్ళి అమ్మాయిని రేప్ చేశాడు. రేప్ చేసిన తర్వాత ఇది మళ్ళీ వ్యభిచారంలోకి దింపాలని చెప్పి వ్యభిచారంలోకి వేరే వాళ్ళకి అమ్మేయడానికి ట్రై చేస్తాడు. సో బట్ ఆ టైంలో అమ్మాయి తప్పించుకుంటుంది అనమాట, జస్ట్ అది అమ్మేసే ముందే. కానీ అమ్మాయి ఒక రైల్వే స్టేషన్ దగ్గరలోకి వెళ్ళేలోపు మళ్ళీ వీడు పట్టుకుంటాడు అనమాట అమ్మాయిని. పట్టుకున్న తర్వాత ఎట్లా తప్పించుకొని పోలీసుల దగ్గరికి అయితే వస్తుంది. బట్ ఆ అమ్మాయి ఉన్న మెంటల్ స్టేట్ అంటే ఏమీ చెప్పలేకుండా ఉంది, ఇలా జరిగింది, అలా కిడ్నాప్ చేశారు, ఇలా ఎక్కడి నుంచి వచ్చాను అని. తనకి ఒంటి నిండా గాయాలి. అలాంటిది పోలీసులు అమ్మాయికి హెల్ప్ చేయకుండా వాడి దగ్గర డబ్బులు తీసుకొని అమ్మాయిని 12 days కస్టడీలో ఉంచారు. కొంతమందికి అన్యాయం ఇలానే జరిగిద్ది. ఆ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేక, ఆ మెంటల్ స్టేట్, ఎలాంటి మెడికేషన్ లేక అమ్మాయి లాస్ట్కి 15 daysకి చనిపోయిందనమాట. ఇదంతా కారణం పోలీసులు డబ్బులు తీసుకోవడం వల్ల.